దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 146 అధ్యాయం 6వ వచనం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. చూడండి, ప్రభువా దేవా, నీవే గొప్ప దేవుడవు, నీవే నా దేవుడవు. భూమిని, ఆకాశమును, సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడవి నీవే అని నమ్ముతారు. మరి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నటువంటి, యేసు రక్తములో కడగబడినటువంటి ఆయన జనులే అంటుంటారు కదా, దేవుడు నాకు మాట ఇచ్చారు, మాట తప్పారు. దేవుడు తన సేవకుల ద్వారా నాకు వినిపించినటువంటి ఆ యొక్క మాటను దేవుడు ఎంత మాత్రము నెరవేర్చలేదు. దేవుడు నా పట్ల అన్యాయం చేశారు, దేవుడు మాట తప్పారు అని మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మరి దేవుడు తమకిష్టమైనది జరిగించలేనప్పుడు ఆ యొక్క మనుషులు ఎంతో అవిశ్వాసముతో దేవుడి మీద అపనమ్మకంతో జీవిస్తూ ఉంటారు. చేదైనటువంటి అనుభవంతో వారు మిగిలిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు అన్యాయం చేయట అసంభవము, దేవుడు దుష్కార్యం చేయడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఎన్నడూ మాట తప్పరు. మరి ఎవరి క్రియలు బట్టి వారికి దేవుడు ఫలమిస్తారు, వారి వారి మార్గాలు బట్టి దేవుడు వారికి ఫలమిస్తారని తెలుసుకునేవారిగా ఉండాలి. అయితే మరి సౌలును ఇజ్రాయేలు ప్రజల మీద దేవుడే మరి రాజుగా నియమించారు కదా. చిరకాలము కూడా ఇజ్రాయేలు ప్రజల మీద సౌలే రాజుగా ఉండాలని దేవుడు నియమించారు. కానీ సౌలు 40 సంవత్సరాలు మాత్రమే రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద అధికారిగా జీవించాడు. 38 సంవత్సరాలు సౌలు తనకిష్టమైనట్టుగా జీవించి 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి ఇష్టడుగా జీవించాడు. మరి సౌలుని దేవుడు సదాకాలం కూడా ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించి ఆయనను ఆ సింహాసనం మీద స్థిరపరచాలనుకున్నారు. కానీ సౌలు యొక్క క్రియలు బట్టి దేవుడు అతన్ని తర్వాత ఆ జనుల మీద నుంచి తీసివేసి ఇంకొక రాజుని దేవుడు నియమించారు. చూడండి, మరి దేవుడు మాట తప్పినట్ట కాదు కదా, అలాగా మనం అనకూడదు. దేవుడు అన్యాయం చేయరు, దేవుడు అన్యాయం చేయట అసంభవము, ఆయన మాట తప్పరు. కానీ మనుషుని యొక్క ప్రవర్తనని బట్టే దేవుని యొక్క మాట జరుగుతుంది. కనుక దేవాది దేవుడైనటువంటి గొప్ప దేవుడైనటువంటి ప్రభుని ఆరాధిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడు మాట ఇచ్చారు, దేవుడు ఎందుకు జరిగించట్లేదు అని గుడ్డిగా మనము ఉండొద్దు, కానీ అజ్ఞానంతో మూర్ఖత్వంతో మాట్లాడొద్దు. కానీ మరి దేవాది దేవుడు నా క్రియలు తగినట్టుగా, నా మార్గాలు తగినట్టుగా ఆయన ఫలమిస్తారు అని చెప్పి తెలుసుకొని మనము జీవించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయం అంది మాటలు వింటున్న బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, వారిని రక్తంతో కడగండి. అజ్ఞానం, అవివేకం, మూర్ఖత్వం తీసివేతండి. ఇదిగో నాయన, నీవిచ్చిన మాటలు బట్టి వారెంతగానో జ్ఞానం కలిగి నడుచుకునేలాగా సహాయం చేతండి. అయ్యా నాయన ప్రభా, ఎవరి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఇస్తానని మీరు వాక్యం ద్వారా నువ్వు సెలవిచ్చినందుకు వందనాలు. అవును తండ్రి, నాయన ప్రభా, నాయన నువ్వు మాట ఇచ్చినప్పటికీ నాయన మా క్రియలు సరిగా లేకపోతే అయ్యా తండ్రి, నాయన నీవు మాట తప్పినట్టు కాదు. కానీ అయ్యా ప్రభా, ఇదిగో తండ్రి, మా క్రియలు తగిన ఫలమును ఇస్తావు నాయన ప్రభా. ఈ దినాన తండ్రి అజ్ఞానంతో, అవివేకంతో, మూర్ఖత్వంతో అయ్యా తండ్రి ప్రభా, ఎంత అపనమ్మకంతో, అవిశ్వాసంతో నీ ప్రజలైన వారు అయ్యా జీవిస్తూ ఉంటున్నారు తండ్రి. అలాంటి స్థితిని మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నిన్ను విడిచిపెట్టేసే నాయన ప్రభ, నీ నుంచి దూరం అయిపోయే పరిస్థితులు అయ్యా వారికి కలుగుతున్నాయని వారు గుర్తిరిగి వారి మార్గాలు సరిచేసుకొని అయ్యా వారి క్రియలు మార్చుకొని ఎంతో గొప్పగా నీ కొరకు, నీ వాగ్దానం నెరవేర్చుకొనుట కొరకు వారి జీవితంలో వారు జీవించడానికి సహాయం చేయమని, దినమంతా కీడు, శోధన, పాయలు తప్పించిన బిడ్డల్ని కాచి కాపాడి అయ్యా వారిని పోషించి నడిపించి వారి సమస్త విషయాల్లో కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.